నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య గురించి చర్చించుకుంటుండగానే గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం పంచాయతీలో తాతిరెడ్డిపాలెంలో అక్కడ మసీదులో మౌజన్గా పనిచేస్తున్నటువంటి హనీఫ్ ఆత్మహత్యకి పూనుకుంటూ ఈరోజు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు శ్మశానంలో ఏదైతే ఖబరస్థాన్ అని పిలుస్తారో దాంట్లో గత అనేక రోజులుగా మట్టి తవ్వుకుంటూ పోవటాన్ని ఈ హనీఫ్ గారు ఆపారు, అడ్డుకున్నారు. మేము ఎమ్మెల్యే మనుషులం, ఎమ్మెల్యే శ్రీదేవి మనుషులం, నువ్వెవరు ఆపటానికి అని చెప్పేసి అతన్ని దుర్భాషలాడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది దేవుడికి సంబంధించినటువంటి మసీదు, ఈ శ్మశానం, ఈ ఖబరస్థాను, మీకు హక్కు లేదు, దీన్ని కాపాడే బాధ్యత ఒక మసీదులో మౌజన్గా నాకుందని చెప్పేసి అతను అడ్డుకోవటం జరిగింది. ఈ అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అతని మీద 5-6 మంది వ్యక్తులు చాలా దారుణంగా కిరాతకంగా దాడి చేయటం జరిగింది. దీని మీద ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను అల్లా గృహాన్ని కాపాడటం నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యి నేను వాళ్ళని అడ్డుకున్నాను, వాళ్ళు నన్ను దారుణంగా కొట్టారు, కాబట్టి నేను మనస్తాపం చెంది నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని, మీకు ఓట్లు వేసినందుక ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు అంటే అధికార బలంతో 151 సీట్లు ఉన్నాయి, మా అధికారానికి అడ్డు లేదు, మేము ఏమైనా చేస్తాం, శ్మశానాలను కూడా తవ్వి తీసుకుని వెళ్ళిపోతాం అనేటువంటి బరి తెగింపుగా ఈరోజు మీ పాలన జరుగుతుందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. హనీఫ్ అనేటువంటి ఒక సామాన్య మత పెద్ద మౌజన్ ఎవరైతే ప్రార్థనలు చేయిస్తాడో అతని పట్ల గౌరవం కూడా చూపించకుండా ఒక అవినీతికి, దోపిడీకి చేస్తున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అతన్ని కూడా కొడతారా? వెనక ముందు చూసే పని లేదా? అంటే మీ బరితెగింపు, మీ దోపిడీని ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళు కొట్టేస్తారా? ఇవాళ జీవించే హక్కు వాళ్ళకి లేదా? అంటే మీరు ఏం చేసినా సరే నోరు మూసుకొని ఉండాలా? అది ఏం చేసినా సరే ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కొట్టేస్తారా? వాళ్ళకి ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎలా వచ్చింది? ఒక మసీదులో మౌజన్గా పనిచేస్తున్నటువంటి ఒక మత పెద్ద మీద దాడి చేయటానికి ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే రాజమండ్రి బొమ్మూరులో అబ్దుల్ సత్తార్ కుటుంబాన్ని వేధించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి ధైర్యం వచ్చింది. అబ్దుల్ సత్తార్ కుటుంబానికి వెనక ఉండి ఎవరైతే వాళ్ళు ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ప్రేరణకి తోడ్పడినటువంటి అక్కడ ఏ ఎమ్మెల్యే అయితే ఉన్నాడో ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో అతని అనుచరులు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం పట్ల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వీళ్ళకి ఈ రోజున ఈ రకమైనటువంటి ఆత్మస్థైర్యం వచ్చింది. ఎవరినైనా సరే మేము ఈ రకంగా మేము నిర్మూలిస్తాం, మేము కొడతాం అనేటువంటి పద్ధతిలో బరితెగిస్తూ ఉన్నారు. మీరు కనుక నిజంగా ఇలాంటి చర్యలకి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ తాతిరెడ్డి పాలెంలో మౌజన్ హనీఫ్ మీద దాడి జరిగి ఉండేది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంటే మీరు ఏమైనా చేసుకోండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకోండి, దోచుకోండి అనేటువంటి పద్ధతిలో ఆర్డర్స్ ఇచ్చేశారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ అబ్దుల్ సలాం కుటుంబానికి మేము న్యాయం చేయమని అడిగాం. అసలు దోషులు ఎవరు? బంగారం తీసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ కథ ఏంటి? ఆ బంగారం ఎవరు దొంగలించారు అది బయటికి తీయమని చెప్పి అడిగాం. ఎవరైతే సిఐ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు
డిస్మిస్ చేసేయమని చెప్పి అడిగాం. ఇంతవరకు బెయిల్ రద్దు జరగలేదు. అంటే ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ముస్లింల మీద జరిగినటువంటి దాని మీద వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ లాం పంచాయతీలో తాతిరెడ్డిపాలెం మసీదులో అక్కడ ప్రీస్ట్గా, అంటే అక్కడ ప్రార్థనలు చేసేటువంటి మౌజన్గా ఉన్నటువంటి హనీఫ్ మీద దాడి చేశారంటే అసలు ఒకటి కాదు, రెండు కాదు, శ్మశానంలో మట్టి కూడా తవ్వుకొని వెళ్ళిపోవటం అంటే గతంలో మనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉండం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎక్కడో కొండలు గుట్టలు, ఇప్పుడు మా మైలవరంలో అక్కడ శాసనసభ్యుడు కొండలు గుట్టలు తవ్వుకొని వెళ్తున్నాడంటే రోజు పత్రికలో చదువుతూ ఉన్నాం. కానీ ఇక్కడ శ్మశానంలో ఖబరస్థాన్లో మట్టి కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారంటే దాన్ని అడ్డుకోవడం తప్ప, అతను చేసినటువంటి నేరమా? అంటే ఎమ్మెల్యే మనుషులైనంత మాత్రాన, వైసీపీ కార్యకర్తలైనంత మాత్రాన ఒక మసీదులో ఉన్నటువంటి మౌజన్ని కొట్టేస్తారా? అతని మీద దాడి చేస్తారా? అతను ఎంత మనస్తాపం చెందితే ఆ వీడియో పెట్టి ఈ రోజున నేను ఆత్మహత్యకి రెడీ అవుతున్నాను, నేను చనిపోతాను, కాబట్టి ఈ సందేశం అందరికీ తెలియాలి, నేను దేవుడి గృహం అల్లా గృహాన్ని కాపాడటానికి, అల్లా ఇచ్చినటువంటి స్థలం శ్మశానం ఏదైతే ఖబరస్థాన్ ఉందో దాన్ని కాపాడటం కోసం నేను పూనుకుంటే నా మీదే దాడి చేస్తారనేటువంటి దాంతో అతను మనస్తాపన చెంది ఆత్మహత్యకి పూనుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఆ 5-6 మంది అతని మీద దాడి చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇప్పుడే కాదు, ఈ రాష్ట్రంలో ఈ 17 నెలల్లో ఈ వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అన్ని వర్గాల మీద దాడులు, ఒక ముస్లిమ్స్ లేదు, దళితులు లేదు, మేధావులు లేదు, ఎవరి మీదైనా సరే మాకు అడ్డు చెప్తే మేము మిమ్మల్ని నిర్మూలిస్తాం, మేము చెప్పింది మీరు చెయ్యాలనేటువంటి ఒక అరాచకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ మా నాయకులు ఆ హనీఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని పలకరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయాలి. నమోదు చేస్తారో లేదో చూడాలి. ఇవాళ నమోదు చేసి వాళ్ళ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. అందరూ కూడా, సమాజం అంతా కూడా కదిలి రావాలి. అక్కడ మసీదు ఏంటి, మసీదు దగ్గర ఉన్నటువంటి ఖబరస్థాన్లో స్థలం ఏంటి, ఆ స్థలంలో మట్టి తోలటం ఏంటి, మట్టి తీసుకుని దొంగలించటం ఏంటి, దాన్ని అడ్డుకుంటే వాళ్ళ మీద ఆ మౌజం మీద దాడి చేయటం ఏంటి అనే దాని మీద కూడా సమాజం కదలాలి, ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది? మొన్న సలాం జరిగింది, అంతకుముందు సత్తారికి జరిగింది. సత్తెనపల్లిలో మందులు కొనుక్కోవడానికి వచ్చినటువంటి గౌస్ అనే యువకుడిని ఆ రోజున పోలీసులు కొట్టి చంపేశారు, రోడ్డు మీద పడి చనిపోయాడు అతను. ఈ రకమైనటువంటి వరుస దాడులు జరుగుతూ ఉంటే మరి సమాజం కదలాలి, ముందుకు రావాలి. అంతేగాని 4% రిజర్వేషన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినాయని చెప్పేసి ఇంకా ఏమీ మీరు అడగరా, మీరేమీ కూడా మాట్లాడరా? మీరు ఆలోచించండి. ఇవాళ ఈ సమాజం ఎట్టుపోతుంది, మనకి ప్రాణరక్షణ ఉందా లేదా? ఇవాళ హనీఫ్ ఆత్మహత్యకు పూనుకున్నాడు, మొన్న సలాం ఆత్మహత్య చేసుకున్నాడు, సత్తార్ విషం తాగి వాళ్ళ కూతురు మీద వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి అఘాయిత్యానికి మనస్తాపం చెంది వాళ్ళ కుటుంబాన్ని వేధించినటువంటి పరిస్థితుల్ని తలుచుకొని ఇంకా బెదిరింపులు తట్టుకోలేక ఎస్పీ ఆఫీసు ముందు సత్తారు విషం తాగాడు. అలాగే మైలవరంలో కాల్మని నడుపుతున్నటువంటి వాళ్ళు డబ్బులు కట్టలేదని చెప్పి ఒక ముస్లిం కుటుంబం మీద వేధిస్తే అతను ఊరేసుకుని చనిపోయాడు. ఇలా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాయచోటులో అక్కడ అంగన్వాడీ టీచర్ మీద జరుగుతున్నటువంటి దాడి, ఆ అమ్మాయిని ఏ రకంగా వేధిస్తున్నారో మనం చూసాం. ఆ అమ్మాయి కూడా స్వయంగా వచ్చి చెప్పింది. కాబట్టి ఇవాళ మొత్తం సమాజం కూడా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా మీకు 5 సంవత్సరాల అధికారం ఇస్తే మేము ఏమైనా చేస్తామనేటువంటి పద్ధతిలో ఈ రకంగా చేయటం సరైనది కాదు. కాబట్టి ఏ వర్గాలైతే మీకు ఓట్లేసి అధికారం ఇచ్చారో ఆ వర్గాల మీద దాడి జరుగుతూ ఉంటే మీరు మౌనం వహిస్తారా? ముఖ్యమంత్రి వెళ్ళి ఆ కుటుంబానికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇస్తాం, సలాం కుటుంబానికి, వాళ్ళ తాలూకా వాళ్ళకి, అసలు వాళ్ళ అత్త అడుగుతుంది ఏంటి, నా కూతురు, నా అల్లుడు, నా మనవడు, నా మనవరాలు
ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి ఆ పోలీసులు వెనక ఉండి నడిపించినటువంటి ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న వాళ్ళు చేసిన దాని మీద నిగ్గు తెలిసి వాస్తవాలు బయటికి వస్తేనే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుద్దని చెప్పేసి ఆమె అడుగుతూ ఉంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఏదో పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. మీరు ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు, ఇలాంటి అగత్యాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా మీరు బయటకు వచ్చి మీరు ఖండిస్తే తప్పితే మీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆగేలా లేరు. మొత్తం ఈ రాష్ట్రంలో రకరకాల అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నిన్న మొన్న జరిగినటువంటి దాడులు కూడా మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, తలలు పగలగొట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ ది లా పరిపాలన ఉందా లేదా అనేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి పాలన జరగాలని, తాతిరెడ్డిపాలెంలో జరిగినటువంటి ఈ మౌజన్ మీద జరిగినటువంటి దాడి మీద వెంటనే ఎంక్వైరీ చేయాలని, ముఖ్యమంత్రి స్పందించాలని, కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించి ఒక సందేశం పంపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.